ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి అప్పుల కుప్పగా మారిందని సర్కార్ వైట్ పేపర్ రిలీజ్ చేసింది. ప్రస్తుత రాష్ట్ర అప్పు 6,71,757 కోట్లు ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో అప్పు 72,658 కోట్లు మాత్రమేనని శ్వేతపత్రం రిలీజ్ చేసింది సర్కార్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు రాజు అందిస్తారు. రాజు, సర్కార్ వైట్ పేపర్ వెనుక ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 12-13 రోజులు అవుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వరుసగా ఇటు సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, అన్ని శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో రివ్యూ చేస్తున్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఆయా శాఖల అభివృద్ధి ఎంత మేరకు జరిగింది, అప్పులు ఎంత మేరకు జరిగాయి, అసలు ఆ శాఖలు ఉన్నాయా లేవా, నిర్వీర్యం అయిపోయా అనే ఉద్దేశంతోనైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వరుసగా రివ్యూలు చేస్తూ వస్తున్న పరిస్థితిని కొడుతుంది. సో ఇప్పటి వరకు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ 2014లో ఏర్పడడానికి ప్రధాన కారణం నిధులు, నీళ్లు, నియామకాలు, ఈ 3 ట్యాగ్ లైన్తోనే తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో చాలా వరకు ఉద్యోగాల భర్తీ కాలేదు. ఇక నీళ్ల కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసినా కూడా, సాగునీరు కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసిన రైతులకు ఒరిగిన దాఖలా లేదు. కానీ వాటి పేరుతో చాలా వరకు అప్పులు చేసింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా విఫలమైపోయింది. బడ్జెట్కు మించి స్కీమ్స్ను కూడా ఏర్పాటు చేశారు. అవి కూడా ఏర్పాటు చేసిన స్కీమ్స్ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కాలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు మొన్నటి వరకు ఆరోపణ చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళే ప్రభుత్వంకి వచ్చారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అందులో భాగంగా ఇవాళ అసెంబ్లీలో 5వ రోజు అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే దానికి సంబంధించిన అన్ని శాఖలకు సంబంధించిన రెవెన్యూ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సిచ్యువేషన్ స్థితిగతులపైన ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. ఇది 42 పేజీలతో కూడిన శ్వేతపత్రము విడుదల చేశారు. అన్ని శాఖలు, ఒక్కొక్క శాఖ కావచ్చు, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించింది కావచ్చు, అక్కడ ఎట్లా ఉంది, ఏ శాఖలు ఎంత అప్పు తీసుకున్నారు, కార్పొరేషన్ పేరు చెప్పి ఎన్ని లోన్లు తీసుకొచ్చారు, ఆర్బీఐ కావచ్చు, అదేవిధంగా ఎఫ్ఆర్బిఎం పరిమితి మించి కూడా చాలా వరకు అప్పులు తెచ్చారు అనేది తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన పెద్దలు ఇవాళ ఆ శ్వేతపత్రం రిలీజ్ చేసిన సందర్భం అయితే కనిపెట్టి దానికి సంబంధించి ప్రతిపక్ష నేతలు కూడా దానిపైన తిరిగి మాట్లాడడానికి అయితే ప్రిపేర్ అవ్వడానికి 1 గంట సమయం బ్రేక్ కూడా ఇచ్చారు, టీ బ్రేక్ అని. దానిపైన కుస్తీలు పడుతున్నారు. ఎందుకంటే ప్రతిపక్షం సంబంధించిన సభ్యులు వాళ్ళు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న తర్వాత తెలంగాణ బంగారు తెలంగాణ చేసినాము, దానికోసము చాలా సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాము, రైతు బంధు కావచ్చు, అదేవిధంగా దళిత బంధు కావచ్చు, అదేవిధంగా బీసీ బంధు, అదేవిధంగా చాలా స్కీమ్స్, విపరీతమైన స్కీమ్స్ చెప్పారు. అసలు ఒక 100-150 వరకు స్కీమ్స్ ఉన్నాయి. కానీ అవి ఎక్కడ అమలు చేసిన దాఖలాలు చాలా వరకు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక 2-3 వరకే ఇంప్లిమెంటేషన్ చేసి పెద్ద ఎత్తున ఇచ్చినామని వాళ్ళు చెప్పారు. కాదు, అవన్నీ ఎక్కడ ఇవ్వలేదని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు దానికి సంబంధించిన ఆధారాలతోనే నిరూపించడానికే అసెంబ్లీ వేదికగా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చూశారు. అందులో భాగంగా ఇవాళ 42 పేజీల శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఎందుకంటే మన రాష్ట్ర బడ్జెట్ ఎవ్రీ ఇయర్ ఏ విధంగా పెరుగుతూ వచ్చింది, ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించిన లోడ్ బడ్జెట్ ఏ విధంగా ఉంది, ఈ తెలంగాణనేమో బంగారు తెలంగాణ అంటూ వీళ్ళు పెద్ద ఎత్తున గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ చాలా వరకు అయితే దయనీయమైన పరిస్థితుల్లో ఉంది అనేది కాంగ్రెస్ నేతలు చెప్తూ వచ్చారు. ఇవాళ దానికి సంబంధించి పూర్తిగా తెలంగాణ అసెంబ్లీలోనే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి పూర్తిగా ఇప్పటి వరకు 61,71,000 పైచీలకు అప్పుల కుప్పగా మారిపోయింది. అంటే గతంలో తెలంగాణ వచ్చినప్పుడు మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు గత 10 ఏళ్ల కాలంలోనే 61 లక్షలకు సంబంధించిన ఏ విధంగా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అప్పుల కుప్పగా మారడానికి కారణాలు ఏంటి అనేది, ఒక్కొక్క ప్రాజెక్టులో ఎన్ని అప్పులు తీసుకొచ్చారు, బాండ్లు పెట్టి ఎంత తెచ్చారు, అదేవిధంగా భూములు అమ్మి ఏం చేసిళ్ళు అనేది వివరించే ప్రయత్నం చేశారు. సో మొత్తానికైతే తెలంగాణలో గత 10 ఏళ్ల పాలనలో జరిగిన అప్పులు ఏ విధంగా పెరిగిపోయాయి, తెలంగాణ ప్రజలకు ఏమన్నా ఒరిగింది ఏమన్నా ఉందా, తెలంగాణ ప్రజలకు ఏ విధంగా నష్టపోయారు, అదేవిధంగా దాని వెనుక ఉద్దేశం ఏంటి, దానికి వెనుక ఉన్న అవినీతి అక్రమాలు ఏంటి అని చెప్పడానికి, తెలంగాణ ప్రజలకు వివరించడానికి అసెంబ్లీ వేదికగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం, అదేవిధంగా డిప్యూటీ సీఎం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేశారు. సో దీనిపైన మరి కాసేపట్లో డిస్కషన్ అయితే కొనసాగబోతుంది. ఇప్పటికే సభ్యులు దానిపైన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సభ్యులు దానిపైన చర్చ చేయడానికి సిద్ధమవుతున్నారు. జ్యోతి.